గారు జైగా మన అందరినీ పలకరించబోతున్నటువంటి హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ, తమ్ముడు ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ నా లాస్ట్ మూవీ గురించి చాలా ఎక్కువ మాట్లాడాను. సో ఈసారి అసలు ఏం మాట్లాడను, తక్కువ మాట్లాడతా. సో జూలై 4th సినిమా మాట్లాడుతుంది. సో సినిమా గురించి పక్కన పెడితే ఐ వాంట్ టాక్ అబౌట్ ద టీమ్ అండ్ ద టెక్నీషియన్స్. ముందుగా మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మా వేణు శ్రీరామ్ గారు, మా అందరికంటే కూడా తను చాలా కష్టపడ్డాడు. అంటే సినిమా అంతా షార్ట్ ఇన్ ఫారెస్ట్ వాళ్ళు మొత్తం అంతా. సో ఆ పర్సనాలిటీ వేసుకొని దుంకుతూ గింతుతూ కింద పడుతూ లేస్తూ చాలా కష్టపడ్డాడు నాకంటే కూడా. సో థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ లయ గారు, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా. మీ లేకుంటే సినిమా లేదు, యు ఆర్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ సప్తమి గారు, వెల్కమ్ టు తెలుగు సినిమా మళ్ళీ. ఈ సినిమాలో ఐ థింక్ నా కెరీర్లో నాకు ఇది నా ఫస్ట్ సినిమా అనుకుంటా విత్ అవుతా. ఓకే సరే, లీవ్ ఇట్ సరే, జూలై 4 చూసుకుంటారు. సో ఆల్ ది బెస్ట్, ఐ హోప్ యూ అచీవ్ మచ్ సక్సెస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ నెక్స్ట్ స్వసిక, దీన్ని చూడడానికి ఇలా ఉంటుంది. సినిమాలో అయితే అసలు ఈ కాంటిన్యూ లైక్ మీరు అసలు గుర్తుపట్టలేరు, అంత డేంజరస్గా అంత వైలెంట్గా ఉంటుంది తన క్యారెక్టర్ సినిమాలో. బట్ ఈస్ వెరీ సాఫ్ట్ హార్ట్ పర్సన్. సో వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇవాళ ఈ విజువల్స్ ఇంత బాగా వచ్చాయంటే దానికి కారణం గుహన్ గారు. అసలు దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ దట్ ఈజీ టు మేక్, చాలా చాలా కష్టపడ్డారు ద టీమ్, ద కోర్ టెక్నీషియన్స్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ ద వండర్ఫుల్ విజువల్స్. అండ్ అజరీష్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ బీజిఎం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరూ మాట్లాడారు, సారీ మై ఎడిటర్ ప్రవీణ్, నాకు ఇష్టం బాగా క్లోజ్. దాని నీ కట్ సినిమాలో చాలా బాగుంది, ద ట్రైలర్ కట్ కానీ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ నాట్ లీస్ట్ ఈ బ్యానర్ మా అంకుల్ దిల్ రాజు గారు. ఈ ఫస్ట్ సినిమా స్టార్ట్ అయింది విత్ దిల్తోనే. సో అక్కడ నుంచి మా బాగుంటుంది. ఆ రోజుల్లో దిల్కి ఆ టైంకి 2002 స్టార్ట్ అయింది. ఆ టైంకి దట్ బడ్జెట్ వాజ్ వెరీ హ్యూజ్. నాకు గుర్తుంది, ఆ రోజుల్లో ఉట్టి ఫస్ట్ ఒక సాంగ్కి సెట్ సాంగ్కి వి స్పెండ్ సమ్ 50-60 lakhs ఆ రోజుల్లో. సో గుర్తుంది. సో ఆ రోజు అంత ఖర్చు పెట్టాడు నా మీద. అండ్ ఆ సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత శ్రీనివాస్ కళ్యాణం, అది మంచి సినిమా. ఓకే, మేము అనుకున్న అజిల్ రాలేదు, బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. తర్వాత మళ్ళీ ఇప్పుడు నేనున్న నా లాస్ట్ 3 సినిమా ఆడలేదు దాని మీద. అసలు ఈ బడ్జెట్ ఇస్ మై హైయెస్ట్, నా కెరీర్లో ఇది నా హైయెస్ట్ బడ్జెట్. మళ్ళీ నన్ను నమ్మ ఆర్ మా డైరెక్టర్ నమ్మ, ఈ స్క్రిప్ట్ నమ్మి మళ్ళీ మీరు అంత పెట్టారు అంకుల్. సో డెఫినెట్లీ జూలై 4th వీ ఆల్ షుడ్ సీ గుడ్ రిజల్ట్స్, గ్రేట్ రిజల్ట్స్. సో ఇంకా అండి, సీ యూ ఆల్ ఆన్ జూలై 4th. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్